జాగ్రత్త నాయనా, అందరిలాగా ప్రవర్తించొద్దయ్యా. నిన్ను కొంచెం ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకున్నాను. అందరిలాగా ఆలోచించొద్దయ్యా, అందరిలాగా ప్రవర్తించొద్దయ్యా, కొంచెం ప్రత్యేకంగా ఉండరా. ఈరోజు కూడా నా తండ్రి బాధ అదే. నువ్వు జాగ్రత్తగా, నువ్వు నాతో అన్నమాట నీతో అంటున్నాడు. నీ పేరేదో నాకు తెలీదు, నీ ఊరేదో నాకు తెలీదు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కటి తెలుసు, నువ్వు దేవుని ఏర్పాటులో ఉంటే ఈ మాట నీకు ఆయన వినబడేటట్టు చేస్తాడని తెలుసు. నువ్వు ఆ ప్రత్యేకింపబడిన వ్యక్తులలో ఉంటే ఇది ఖచ్చితంగా నీ చెవికి చేరిద్దని తెలుసు నాకు. అందుకు చెప్తున్నా, నిన్ను కూడా ఇది ఇంతే అంటాడు ఆయన. అయ్యా, చాలా మందిని కంట్రోల్ చేయాలని చూసాను, దారి తెప్పారు. నువ్వు అట్లా ఉండొద్దయ్యా, నువ్వు కొంచెం నాకు అందుబాటులో ఉన్నావురా, అలానే ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను మాదిరిగా నిలబెట్టి నిన్ను చూపించి అనేక మందిని తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. దేవుడు నీ విషయంలో ఎంత అంచనా కలిగి ఉన్నాడో సిగ్గుపరచొద్దాయి, దుఃఖపెట్ట.